my children. మనం ఏదన్నా అన్నాం అనుకో అవును పట్టుకుని అన్నాడు నీకు తినేవాళ్ళు కొంచెం ఉండాలి. జై శ్రీరామ్. సీతారామాంజనేయ స్వామి దేవస్థానము బీరాపల్లి. ఈ గుడి ఎప్పటి నుంచో ఉంది. మా అమ్మగారు 40 సంవత్సరాల క్రితం కట్టారు. మళ్ళీ పునఃప్రతిష్ఠ కొత్త గుడి కట్టి ప్రతిష్ఠ చేసి 10 నెలలకి పూర్తయిపోయింది కట్టి. ప్రతిష్ఠ అయ్యి సంవత్సరం అయింది. ఈరోజు వార్షికోత్సవం, మొదటి వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామము, లలితా పారాయణము, లలితా చాలీసా, మణిదీప వర్ణన,
అందరము ఊర్లో అందరూ పరుగు ఊర్ల నుంచి కూడా వచ్చారు బాగా. అందరం మంచిగా పారాయణం చేశాము. చాలా మంచిగా ఉంది అందరికీ కూడా. ఈ గుడి కట్టడం అనేది ఒక అద్భుతం అన్నట్టు. మామూలుగా అయితే ఎన్నో సంవత్సరాలు పట్టిద్ది కానీ, పాత గుడి తీసి మళ్ళీ కొత్త గుడి సంవత్సరం లోపే కట్టి ప్రతిష్ఠ చేసి ఇంత బాగా మా ఊర్లో ఈ గుడి కట్టడం అనేది చాలా అద్భుతం అన్నట్టు. అసలు మేము కూర్చోటానికి ఇబ్బంది అయ్యేది. భజన చేసేవాళ్ళము. ఒక 20 మంది ఉండదు. అలాంటిది ఒక 100 మంది కూర్చోడానికి కూడా ఈరోజు మాకు ఈ స్వామి కల్పించి మంచిగా కట్టించి మాకు భజన చేయడానికి బాగా విశాలంగా ఫ్రీగా కూర్చొని భజన ఎంతమందిమైనా కూర్చొని చేయగలిగేటట్టు భక్తుల్ని రాబట్టుకునేటట్టు చేశాడు. చాలా బాగుంది. మాకు ఆనందంగా ఉందన్నమాట. ఎందుకంటే మేము ఎప్పుడు భజన చేయాలన్నా ఒక 20 మందిమే వచ్చేవాళ్ళం ఈ గుడికి. అలాంటిది ఈరోజు 100 మంది అయినా కూడా రాగలిగేటట్టు చూడాలనిపిస్తుంది. అందరికీ రావాలనిపిస్తుంది. గుడి చూసైనా వస్తారన్నట్టుగా బాగా కట్టారు. కానీ ఇది మా ఊరి ప్రజలందరికీ స్వామి కల్పించి ఇట్లా కట్టించుకున్నారు ఆయన. నా పేరు లావణ్య, మాది బీరాపల్లి. మా ఇంటి పక్కనే రామాలయం ఉంటుంది. ఇది ప్రతిష్ట ఈ సంవత్సరం అవుతుంది. ఈరోజు మేము మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. గుడికి చందా అవసరం అవుతుంది, పెయింట్స్ వేపియాలి అనగానే నేను రీసెంట్గా జాబ్ స్విచ్ అయ్యాను. అది వచ్చిన ఫస్ట్ శాలరీ ఇక్కడ పెయింట్స్ వేయడానికి నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఊర్లో జనాలందరూ చాలా వైభవంగా జరుపుకుంటారు. ఏ పండగ వచ్చినా హనుమాన్ చాలీసా చేయడం, లలిత పారాయణం, విష్ణు సహస్రనామం అన్నీ వచ్చి ఇక్కడ చదువుతారు. అది నాకు చాలా గర్వంగా చెప్పుకుంటా. మా ఊర్లో ఆడవాళ్ళందరూ ఇలా ముందుకు వచ్చి చేస్తున్నారని. ఇదే కాదు, వేరే వాళ్ళ ఊరికెళ్ళి కూడా మా వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. సో ఇదంతా జరగడం ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఇదంతా జరిగినందుకు ఇంకా ముందు ముందు ఇంకా ఇవ్వాలి అనుకుంటున్నా. వేరే వాళ్ళని మంచిగా చదువుకొని జాబ్స్ తెచ్చుకొని ఊర్లో ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బేరాపల్లి కోదండ రామాలయం ఈ రోజుకి మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఘనంగా అన్నదానము, గుడి అలంకరణ, పూజలు కూడా అభిషేకాలు అన్నీ మంచిగా చేయడం జరిగింది. ఈ గుడి యొక్క ప్రత్యేకత అనేది ఈ విలేజ్లో ఉన్న అందరికీ కూడా చాలా తెలుసు. చాలా ఎంతో అద్భుతంగా ఈ గుడిని రూపొందించడం జరిగింది. 1 yearలో మేము అందరం కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న రూపాయి ఇచ్చిన వాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వాములే. మా దాంట్లో ఈ గుడి యొక్క స్టార్టింగ్ కర్ణమూర్పు శివరామకృష్ణ గారు, గుట్టుపర్తి శివరామకృష్ణ గారు అలా తల్లి గారు మొదలుపెట్టారు దీన్ని. అప్పుడు చిన్నగా ఉండేది గుడి. 1 year క్రితం బిఫోర్ మేము దీన్ని రెనోవేషన్ చేశాము. పాత గుడిని మొత్తం కూడా డిస్మాంటిల్ చేసి మళ్ళీ కొత్తదాన్ని 1 yearలో చాలా అందరూ కూడా విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు సహకరించడం వల్ల ఎవరు ఊహించిన విధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు కూడా అట్లా 1 yearలో రామాలయం కట్టడం అనేది చాలా అసంభవం. అలాంటి దాన్ని కూడా బేరాపల్లి గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని చాలా వైభవంగా అందరూ కూడా కలిసికట్టుగా చేయడం వల్ల 9 నెలల్లో గుడిని నిర్మించి గుడిని మళ్ళీ మేము పునఃప్రతిష్ఠించాం. ఇక్కడ 9 నెలల్లోనే గుడిని పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఎంతో మా అందరికి కూడా చాలా శుభసూచకం. ఈ గుడి యొక్క గుడిలోకి వచ్చినా కానీ ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మాకు అందరికీ కూడా. సో అలాంటిది మా బేరాపల్లి యొక్క కోదండరాముల గారి యొక్క మహిమది. దీంతోపాటు మాకు అభయాంజనేయ స్వామి కూడా ఉంది. అది కూడా చాలా మహిమ గలది. చాలామంది కూడా అది పురాతనమైన గుడి. అక్కడ కూడా మాకు చాలా ఆ అభయాంజనేయ స్వామి కూడా మా బేరాపల్లి గ్రామ ప్రజలను చాలా కాపాడుతూ ఉన్నాడు. ఇది కింద ఉన్నప్పుడు కూడా మా బేరాపల్లి గ్రామాన్ని మొత్తం కూడా ఆ ఆంజనేయ స్వామి కాపాడారని మా సిద్ధాంతి గారు చెప్పారు. మాకు కూడా అంతే అనిపించింది. ఈ గుడి కట్టిన తర్వాత అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. సో ఎప్పుడు కూడా మా బేరాపల్లి గ్రామ ప్రజలకి ఈ రాములు వారు, ఆంజనేయ స్వామి వారు మంచిగా వారి యొక్క చల్లని చూపు మా ప్రజలందరిపై ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి కలిసిగట్టిగా ఇలాంటి కార్యక్రమాలతో పాటు మరికొన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా నెక్స్ట్ కూడా మేము ఆలోచిస్తున్నాం. బేరాపల్లిలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతాము. మాకున్న టీం కూడా అందరూ కూడా కలిసికట్టి చేసేవాళ్ళవి. మేము హైదరాబాద్లో నివసించినా కానీ ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్న వాళ్ళు శ్రీనివాసరెడ్డి కానీ, ఇప్పుడు మురళి కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, ప్రతి ఒక్కరు వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యనారాయణ గారు, ఇప్పుడు నూతన కమిటీలో ఉన్న మెంబర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా దీనికోసం తాపత్రయపడుతూ ఉంటారు. గుడి ఇంకెలా చేస్తే బాగుంటుంది అనేది. ప్రతిరోజు ఇదే కార్యక్రమాలు చేసుకుంటా మనకి ఏదైనా అడ్వాంటేజ్ చేయవచ్చు ఇంకా గుడి ద్వారా మనం ప్రజలకి. అలానే ప్రతిరోజు కూడా మేము
కళ్యాణానికి కానీ అన్నదానం చేసే కాడ కానీ ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా నొప్పించకుండా దేవుడు వారే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా రూపాయి తీసుకొని నలుగురు అన్నదానం చేస్తున్నాం ప్రతిసారి కూడా మేము. సో ఈ రామాలయం యొక్క గొప్ప విశిష్టత మాకు అందరికీ. దీనిలో నేను భాగస్వామైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ దేవాలయం 1983లో ఈ ఊరు గొట్టుపర్తి కమలమ్మ గారు అని అమ్మగారు అన్ని ఊర్లు చందా తిరిగి ఆ రోజుల్లో ఈ దేవాలయాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు మేము చాలా చిన్నపిల్లలం. అప్పుడు ఈ దేవాలయాన్ని నిర్మించడానికి మేము కూడా ఆ రోజుల్లో భాగస్వామ్యం అయ్యాం. తర్వాత 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ 30-40 సంవత్సరాలు అయినట్టుంది. ఈ మధ్య మళ్ళీ గత సంవత్సరం క్రితం ఈ దేవాలయాన్ని మళ్ళీ పాతదై శిథిలావస్థలో ఉంటే అది తీసి మళ్ళీ మరలా నూతన దేవాలయాన్ని నిర్మించడం కోసం మా ఊరు గ్రామస్తులు అందరూ ఈ దేవాలయ నిర్మాణంలో భాగంగా పాల్పంచుకున్నారు. చాలామంది అన్ని వాళ్ళకి దోచిన సహాయాన్ని ఇచ్చి ఈ దేవాలయ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఆ దేవాలయాన్ని ప్రారంభించినప్పటి నుంచి పునర్నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి 9 నెలల్లోనే పనులన్నీ కంప్లీట్ చేసి ఈ దేవాలయాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. పునఃప్రతిష్ఠ ఎంతో వైభవంగా గత సంవత్సరం ఇదే తారీఖున చేసుకోవడం జరిగింది. మళ్ళా ఈ సంవత్సరానికి ఈరోజు వార్షికోత్సవాన్ని ఈ దేవాలయంలో నిర్వహించుకోవటం. ఈ కమిటీ మెంబర్లు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా పనిచేస్తూ ఎంతో కష్టపడి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని రాత్రి పగళ్ళు తిరిగి ఈ దేవాలయ పునర్నిర్మాణంలో భాగమైనటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో మేము కూడా కొంత భాగస్వామ్యం అయినందుకు సంతోషపడుతున్నాం. ఇక్కడ బేరాపల్లి గ్రామం అనేది వ్యవసాయ మీద ఆధారపడి ఉన్న గ్రామం, బాగా వెనకబడి ఉన్న గ్రామం. ఆ రోజుల్లోనే కన్నమూరి అమ్మగారని గొట్టుపర్తి కమలమ్మ గారని ఆ అమ్మగారు ముందుకు వచ్చేసి నా రాముడిని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో సంకల్పంలో రైతులకు ఎవరికి లేకపోయినా బలపం కట్టుకొని ఇంటింటికి తిరిగి జోగడుక్కున్నట్టు అడిగి గుడి నా రాముడిని నిలబెట్టాలి, నా రాముడు అని తినక ఎన్నో రోజులు పొత్తుండి కాలు నడకతో నడిచి ప్రతి రూపాయి కూడగొట్టుకొని ఆ రోజులలో ఇది డాబా సీతారామ గారు అనే స్థలం. ఆ స్థలం ఇది అడవి కంటే అధ్వానంగా ఉండే పరిస్థితి. పక్కన బాయి, చెట్లు, చేమ. ఆ రోజులలో రైతులందరినీ పిలిచి కూర్చోబెట్టి నా రాముడిని ఈడ నిలబెట్టాలి అని పట్టుదలతో ఎడ్ల బళ్ళు కట్టి ఇంటికి ఒక బండి మనిషి వచ్చి ఆ రోజులలో ఈ బాయి మొత్తం బాయి దిబ్బనంతా తోలి ఇక్కడ గుడి నిర్మాణం చేశారు ఆ రోజుల్లో అమ్మగారు. చేసి ఆ రోజులలో టెక్నాలజీకి అమ్మగారు రాముడిని కొలిచారు అంటే రైతులకు ఎవరికి కూడా రాముడు అంటే ఏంటో కూడా తెలియదు, దేవుడు గుడి అంటే ఏంటో తెలియదు పూర్వం. ఆ రోజుల్లో అమ్మగారు గుడి కార్యక్రమం మొదలుపెట్టాక మళ్ళా కొద్ది రోజులకి 40 సంవత్సరాలకి ఆ గుడి డౌన్ అయిపోయి శిథిలావస్థలో ఉంటే మా కమిటీ మెంబర్లు అందరూ అందరూ సహకరించి ఆ గుడి నిర్మాణం చేసి 9 నెలల్లోనే మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసి ఈ రోజుల్లో టెక్నాలజీకి ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ కుర్రోళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో అమ్మగారు చేసిన దానికంటే ఇవాళ రైతుల్లో అందరూ సాఫ్ట్వేర్ సైడు, కెమికల్ సైడు అందరూ సిటీకి వెళ్ళి అందరూ కూడా చేయూతనిచ్చి ఆ గుడి కార్యక్రమాన్ని ఎంతో పూర్వ వైభోగం తీసుకొచ్చి అన్ని ఊళ్ళల్లో కూడా పెద్ద గొప్పగా బేరాపల్లి అంటే అందరూ కూడా ఆ గుడిని అందరూ ఆశ్రయంగా తీసుకొని ఇంకా ఎన్నో గుళ్ళు చేసుకోవాలనే ఆ అసమంటి జనాలలో ఉత్సాహం వచ్చేలాగా ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ సాఫ్ట్వేర్ సైడ్ హైదరాబాద్ పోయిన పిల్లలు అందరూ కూడా ఎంతో కృషి చేసి గుడిని పూర్వ వైభవం తీసుకొచ్చి 10 ఊళ్ళకి ఆదర్శంగా నిలబెట్టారు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. కోదండరామాలయం కర్ణమూరమ్మ గారని కమలమ్మ గారు ఇదివరకు 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. అది శాంతం శిథిలావస్థకు వచ్చింది, రోడ్డు కాడి డౌన్ అయిందని మేము అందరం కలిసి 28 మంది టీం కమిటీ మెంబర్స్ అలాగే గ్రామ పెద్దలందరూ కలిసి గుడి నిర్మాణం చేద్దాం అనుకొని మొదలుపెట్టి 10 నెలల్లోనే గుడి ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. అలాగే మళ్ళీ ఈ సంవత్సరం వార్షికోత్సవం టయానికి కలర్స్ కూడా వేద్దామని మేము 2 నెలలు పెట్టి కృషి చేసి
గ్రామంలో ఉన్న ప్రజలందరిని అడిగి మా మందపాటి లక్ష్మారెడ్డి గారని వాళ్ళ కుటుంబం తరపున ₹1,00,000 ఇచ్చారు రంగులకి. వాటిని పెట్టి ఊళ్ళో మళ్ళీ అడిగి కలర్స్ వేయటానికి మొత్తం 3 లక్షల దాకా అయింది కలర్స్కి. వార్షికోత్సవం అందుకే ఘనంగా జరపగలిగినాం. ఇవాళ జనం కూడా బాగా వచ్చారు అన్నదానానికి. మా వంతు మేము కృషి చేసి ఆ రాముల వారికి ఎంతో చేసామని కోరుకుంటున్నాం. బేరాపల్లి గ్రామ ప్రజలందరికీ మరియు భక్త మహిళలకు నా యొక్క ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ గుడి కార్యక్రమంలో నేను బాగా పంచుకున్నందుకు నేను బాగా ఆనందపడుతున్నాను. ఈ గుడి ప్రతిష్ట కార్యక్రమం జరిగేటప్పుడు మేమందరం కలిసి ఒకరోజు కూర్చున్నాం. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో నువ్వు కూడా కమిటీ సభ్యుడు ఉండాలి అని చెప్పి ఒక యువతలో ఉంటే బాగుంటుందనే ఉత్సాహంతో యూత్ అంతా కలిసి ఈ గుడి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రారంభించిన చోటు నుంచి కూడా ఎక్కడికి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్ళేలాగా ఆ శ్రీరాముల వారి అనుగ్రహంతో మా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కలిసి ఈ గుడి ఇంత గ్రాండ్గా ఇంత సక్సెస్ఫుల్ చేయడానికి మా ఊర్లో ఉన్నవాటి పెద్దలు మరియు పిల్లలు యూత్ అందరూ కలిసి బాగా కోఆపరేట్ చేయడం వల్ల ఈ గుడిని ఎంత ఘనంగా చేసి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఫలానా బేరాపల్లి గ్రామంలో ఒక రామాలయం కట్టారంటే అది ఒక అందరూ కూడా ఒక దిక్చూచిగా ఉంది అందరికీ. చుట్టుపక్కల ఉన్న హిందూ మతం వస్తువులు కూడా ఆ రామాలయం చూసి అలా కట్టారంట, ఇలా చేశారంట ఆ ఊరి ప్రజలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి మనం కూడా అలా చేయాలని ఒక సంభవం అందరి పక్కన వచ్చింది అన్ని ఊళ్ళలో గ్రామ ప్రజలకు. ఈ ఇలా గుడికి చేయడానికి చాలా ఖర్చు అయ్యిద్దని ఉత్సాహం పడినప్పుడు మా నర్సారెడ్డి అన్నగారు నేను ఇస్తా మీరు చేయండి, నేను తర్వాత నాకు ఇస్తుందని చెప్పేసి ముందుండి నడిపించాడు. అలాగే తర్వాత మురళీమోహన్ రెడ్డి గారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నాది బాయిస్తాన్ని ఆయన భుజాలపైన మోసుకొచ్చుకున్నారు. తర్వాత నా ద్వైస్తంభం వచ్చేసి మందపాటి రవీంద్ర రెడ్డి గారు నేనే ఇస్తా దాన్ని ఎవరు ఇవ్వడానికి వీలేదంపి ఆయన ముందుకు వచ్చేసాడు. తర్వాత 2 లక్షల చిల్లర అందరూ చాలా మంది ఇచ్చారు. కాకపోతే బుట్లూరు మహేష్ రెడ్డి గారు ఈ తోరణ మకరతో దర్వాజా ఇచ్చారు. అలాగే అందరూ ఉన్నారు. కాకపోతే డోర్స్ మొత్తం వాళ్ళే ఇచ్చారు. స్థలదాత మందపాటి వెంకటరెడ్డి గారు సీతారాం గారు వాళ్ళది, రంగారెడ్డి గారు సీతారాం వాళ్ళది. ఈ గుడి కోసం అందరూ బాగా కృషి చేశారు. దీన్ని ఒక నెంబర్ 1 స్థాయిలో చూపాలనేది మిరియాల సత్యనారాయణ గారు దీన్ని స్లాబ్ వేయడానికి ముందుకు వచ్చి మేము చేస్తామని వాళ్ళు ఓపించారు. ఇది చుట్టూ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించారు. ఇది మంది అనేలాగా అందరూ ముందు అడుగు వేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా ఇలాగే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ గ్రామ ప్రజలకు మరియు ఈ రామాలయం కమిటీకి నేను మనవి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్.